హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే వ్లాగ్స్. చాలా రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామనే ఆశ అయితే ఉండింది, కానీ ఎట్లా చేద్దామో తెలియదు. మనకేమో ఈ వీడియోలు ఎలా తీయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, దీని మీద అసలు అవగాహనే లేదు. మొత్తానికి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చూసి 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 మొత్తానికి కొంచెం అంతో ఎంతో నేర్చుకొని చేద్దామనే ఉద్దేశంతో ఫైనల్గా ధైర్యం చేసి వీడియో చేద్దామని మొదలుపెట్టి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. దయచేసి ఎవరూ తిట్టుకోవద్దు వీడియో సరిలేదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కొత్తగా చేస్తున్న వీడియో, దానికి క్షమించాలి మీరు ఏదైనా తప్పులు ఉంటే. అలాగే వీడియో క్లారిటీ లేకపోయినా క్షమించాలి, ఎందుకంటే మొబైల్లో తీస్తున్న వీడియో. ఇది వచ్చేసి కెమెరా ఏమి ఎక్విప్మెంట్స్ ఏం లేవు ప్రస్తుతానికి నా దగ్గర. మొబైల్లో తీస్తున్నా, ఒప్పో రెనో మొబైల్లో. మొత్తానికి వీడియోస్ చేస్తున్నాను. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. వీడియో క్లారిటీ లేకపోయినా ఏదైనా తప్పులు మాట్లాడినా తిట్టుకోవద్దు ఎవరు. నేను వచ్చేసి క్యాబ్ డ్రైవరు, హైదరాబాద్లో ఉంటాను. నేను మా ఫ్రెండ్ శ్రీకాంత్ ఇద్దరం గచ్చిబౌలిలో ఉంటాము. మేము వచ్చేసి క్యాబ్స్ తోలుతుంటాము. మా ఫ్రెండ్కి వచ్చేసి ఎర్టిగా వెహికల్ ఉంది, సొంత వెహికల్. నేను దోలే వెహికల్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బావది, అది కూడా ఎర్టిగా వెహికలే. మేము 2 వెహికల్స్ కంపెనీలో పెట్టున్నాము ఎంప్లాయీస్కి, సాఫ్ట్వేర్ కంపెనీల్లో. నేను ఏ కంపెనీలో పెట్టున్నాము ఏంటి అనేది ఫర్దర్గా వీడియోస్లో చెప్తాను. ఫైనల్గా వచ్చేసి అన్ని వీడియోలు వచ్చేసి మ్యాక్సిమం డ్రైవర్ గురించి, డ్రైవింగ్ గురించి, వెహికల్ గురించి, కంపెనీలో ఏ కంపెనీలో ఎలా వస్తుంది, అమౌంట్ ఎంత వస్తుంది, వాళ్ళు డబ్బులు ఎలా ఇస్తారు, మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, బండి వెహికల్ కంపెనీలో పెట్టాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, వాళ్ళు అమౌంట్ ఎలా ఇస్తారు, కిలోమీటర్ లెక్కన ఎంత ఇస్తారు, మనకి ఎంత మిగులుతుంది ఏంటని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా వేరే డ్రైవర్ని కనుక్కొని, సీనియర్ డ్రైవర్ని అడిగి కనుక్కొని, నాకు తెలిసిన వరకు మ్యాక్సిమం పక్కా నిజంగా ఇంత అమౌంట్ మనకి మిగులుతుంది అని ఉంటే నేను ఖచ్చితంగా వీడియోస్లో చెప్తాను. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వెహికల్ తీసుకొని కంపెనీలో పెడదామని అనుకుంటారు కదా డ్రైవర్లు. మనకి ఇదే వృత్తి. ఒక డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వేరే ఫీల్డ్లోకి పోలేము, వేరే పని చేయలేము. మన చేతనైన పని ఇదే కాబట్టి మనం సచ్చినా బతికినా ఆయిల్తోనే చావాలి, ఈ వెహికల్తోనే చచ్చిపోవాలి. కాబట్టి కొత్తగా వెహికల్ తీసుకొని కంపెనీలో పెడదాం అనుకున్న వాళ్ళకి కనీసం వాళ్ళకి అవగాహన ఉండాలి. కాబట్టి పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి డ్రైవర్ అన్నలకి తెలుసు ఎంత మిగులుతుంది ఏంది అనే ఉద్దేశం వాళ్ళకి అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ అందరూ వెహికల్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి చాలామంది డ్రైవర్లకి హైదరాబాద్లో తెలుసు. కొత్తగా వెహికల్ తీసుకొని పల్లెటూరు నుంచి వచ్చి వెహికల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కంపెనీలో పెట్టుకుంటే బెస్టా లేకుంటే ఊబర్లో తిప్పుకుంటే బెస్టా అనేది చాలామంది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి నేను ఫర్దర్గా వీడియోస్లో ప్రతి ఒక్క వీడియోలో తీసి చెప్తాను. నేను అసలు కంపెనీలో ఎలా పెట్టాలి, చిన్న వెహికల్కి అయితే ఎంత మిగులుతుంది, పెద్ద వెహికల్కి అయితే ఎంత మిగులుతుంది, సిఎన్జి బెస్టా, పెట్రోల్ బెస్టా, ఏ వెహికల్ ఎంత మైలేజ్ వస్తుంది, ఏ వెహికల్ తీసుకుంటే మనకు వర్త్, కంపెనీలో పెట్టుకుంటే వాళ్ళు ఎలా తిప్పుతారు, వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిప్పుతారు, ఎన్ని కిలోమీటర్లకి ఎంత అమౌంట్ ఇస్తారు, మనకి ఖర్చులకి ఈఎంఐలకి అన్నీ పోను మనకి ఎంత మిగులుతుంది. ఎందుకంటే బండి కొనిన తర్వాత ఆషామాషి కాదు, చాలా ఈఎంఐస్ ఉంటాయి, కారు మెయింటెనెన్స్ ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ అని ఎక్కడన్నా తగిలిన ప్రాబ్లమ్స్, లేనిపోయిన ప్రాబ్లమ్స్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం అయితే వెహికల్ కొనుక్కోవాలి. వెహికల్ కొనుక్కున్న తర్వాత ఎక్కడ పెడితే వర్త్ అనేది కూడా మనం చాలా 1-4 కంపెనీలు చూసుకొని పెట్టుకోవాలి. కంపెనీలు కూడా ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో ఎవరు పడితే వాళ్ళు 50,000, 80,000, ₹1,00,000 మిగులుతుందని చెప్తానే ఉంటారు. వాళ్ళకి మిగిలి ఉండొచ్చు, కానీ మీకు వ్యక్తిగతంగా మీకు ఎంత మిగులుతుందని వేరే వాళ్ళకి మిగలడం వేరు, మీకు మిగలడం వేరు, నాకు మిగలడం వేరు. ఎందుకంటే అందరి డ్రైవింగ్ డిఫరెంట్గా ఉంటుంది, వెహికల్ వేరుంటాయి. కొంతమంది డే అండ్ నైట్ కష్టపడతారు, కొంతమంది నైట్ చేయలేరు, కొంతమంది 5 ట్రిప్పులు వేస్తారు, కొంతమంది 10 ట్రిప్పులు వేసుకుంటారు, అట్లా రకరకాలు ఉంటారు. కాబట్టి నేను టోటల్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఫర్దర్గా డ్రైవర్లను అందరినీ 1-10 మంది డ్రైవర్ అన్నల్ని కనుక్కొని ఎవరికి ఎంత మిగులుతుంది, మా ఫ్రెండ్కి ఎంత మిగులుతుంది, మేము పెట్టిన వెహికల్కి ఎంత మిగులుతుంది, వెహికల్ ఎలా పెట్టాలి, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, డ్రైవర్ డాక్యుమెంట్స్, వెహికల్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, వాళ్ళ రూల్స్ ఒకసారి పెట్టిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, ఏ కంపెనీలు ఎలా ఉంటాయి, అలాగే ఊబర్లో ఎంత వస్తుంది, చిన్న వెహికల్కి ఎంత వస్తుంది, పెద్ద వెహికల్కి ఎంత వస్తుంది, అలా డైలీ బ్లాగ్స్లో ప్రతి వెహికల్ గురించి, కంపెనీస్ గురించి ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో తీసి చెప్తానే ఉంటాను డైలీ వీడియోస్లో. అలాగే మా పర్సనల్ డైలీ బ్లాగ్స్ చేస్తుంటాను. బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉంటుంది హైదరాబాద్లో, కొన్ని కుకింగ్ బ్లాగ్స్ చేస్తుంటాను. దయచేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం క్లారిటీ లేకపోయినా ఏదైనా మాట తడబడినా కానీ క్షమించి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్ నేను చూశాను, చాలామంది వీడియోస్ చూశాను. వాళ్ళ వీడియోస్ చూసే నేను యూట్యూబ్ ఛానల్ చేద్దామనే ధైర్యంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. తప్పుగా ఉంటే దయచేసి క్షమించండి. అలాగే డ్రైవర్ అన్నలందరికీ సలాం.